చేతులు తిమ్మిరెక్కడంనే సాధారణంగా మనకు వస్తుంటది. ఎక్కువసేపు కూర్చున్నా, ఎక్కువసేపు ఏదైనా వస్తువు పట్టుకున్నా, ఒక కాలు, ఒక చెయ్యి తిమ్మిరెక్కడం, మళ్ళీ కాసేపు సర్దుకుంటే తగ్గిపోవడం జరుగుతది. అయితే కొంతమందికి చిన్న పని చేయంగానే తిమ్మిరి రావటం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువసేపు మౌస్ పట్టుకున్నప్పుడు తిమ్మిరి రావటం, కత్తితో ఏదైనా కూరగాయలు కట్ చేస్తే తిమ్మిరి రావటం, చేత్తో వస్తువులు ఏదైనా పట్టుకున్నా తిమ్మిరి రావటం, నడుస్తున్నా తిమ్మిరి రావటం. ఇట్లా ఫ్రీక్వెంట్‌గా తిమ్మిరి రావటం అనేది లోకల్‌గా ఉన్న నర్వ్స్ మీద ప్రెషర్ పడడం అనేది ఒక పాసిబిలిటీ. సో, దానివల్ల ఏమైందంటే మీరు ఇగ్నోర్ చేస్తే ఏమైతుందంటే నర్వ్ ప్రెషర్ అనేది పెరిగి, పెరిగి కంప్లీట్ కంప్రెషన్ అయిపోయి మజిల్స్ కూడా వీక్ అయితాయి. ఆ చేతి దగ్గర ఉండే మజిల్స్ కూడా వీక్ అయ్యి గ్రిప్ తగ్గే అవకాశం ఉంది. అయితే ఇదేమన్నా సీరియస్ ప్రాబ్లమ్ అయితే కాదు. బట్ కొన్నిసార్లు సీరియస్ ప్రాబ్లమ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఓన్లీ ఒక సైడే తిమ్మిరి రావటం ఇట్లాంటి వాటిని మనం స్ట్రోక్ కింద కన్సిడర్ చేస్తాం. లేదా మెడ దగ్గర ఉన్న నర్వ్స్ ఉన్న ప్రెస్ అయినా అట్లా అవుతుంది. కామన్‌గా కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటాం. చేత్తో ఎక్కువ పని చేసే వాళ్ళకి ఇక్కడున్న నర్వ్స్ ప్రెస్ అవుతాయి. దాన్ని మనం ఇమ్మీడియేట్‌గా దాన్ని అర్లీ స్టేజ్‌లో చూసుకోగలిగితే చిన్న బెల్ట్స్, కొన్ని మందుల ద్వారా మీకు అది ఎక్కువ డ్యామేజ్ కాకముందే దాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు.